పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త దత్త దత్త. నేను మీ సాయి దత్తానందను. పరిష్కార మార్గం అనే నా ఛానల్ లోపల నేను ఎన్నో రెమెడీలు చెప్తున్నా. మీరు చూసి ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు, సంతోషం. అయితే నేను నిత్య జీవితంలో మనకు జరిగే ఉడుకుదుడుకులు, ఆరోగ్యమే మహాభాగ్యము, మళ్ళీ వచ్చేసి ధనం మూలం మీద జగత్తు, వీటి మీదనే నా యొక్క ఫోకస్, దాని మీదనే నా యొక్క ధ్యాస. అయితే మీకు ఏంటంటే నేను ఈ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయుర్వేదం మందులు తినే యొక్క పదార్థాలు మంచిగా ఉండాలి. ఆ ఆయుర్వేదము అనేది అంతరించిపోతుంది, మూలికా వైద్యం. ఈ మూలికా వైద్యం అంతరించిపోకుండా నేను ఏం చేస్తున్నా అంటే దాని గురించి నేను సకల శాస్త్ర గ్రంథం అని రాసిన దాంట్లో ఒక కాండం మొత్తం, ఒక శాస్త్రం మొత్తం, ఒక కాండము, ఒక సబ్జెక్టు మొత్తము, ఒక 200 పేజెస్ మొత్తము మూలికా శాస్త్రం రాసిన. అయితే ఆ సకల శాస్త్ర గ్రంథం కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేస్తే మేము పంపిస్తాం. అయితే వచ్చి కూడా తీసుకోవచ్చు. అయితే ఇది ఏంటంటే ఈ మూలికా శాస్త్రం లోపల డాక్టర్స్ దగ్గర తక్కువ రోగాలు పర్మనెంట్గా తక్కువ అవుతాయి, పర్మనెంట్గా నిర్మూలన అవుతుంది. వాళ్ళదేమో ఉపశమనం అవుతుంది. యునాని మందులతోటి ఉపశమనం, మూలికా శాస్త్రంతో నిర్మూలనం అవుతుంది. కాబట్టి ఈ మూలికా శాస్త్రం లోపల ఈరోజు సబ్జెక్షన్ ఏంటంటే కలమంద. కలమంద అంటే ఇదేంది? అలోవీరా. అలోవీరా, దీని పేరే వీరా అని వచ్చింది. అలో అంటే ఆల్, వీరా అంటే వీరుడు, దాన్ని సంవరించడానికి వీరుడు. అలోవీరా. ఈ అలోవీరాది ఏంటంటే దీని లోపల గుజ్జు వస్తుంది, గుజ్జు, తెల్లటి గుజ్జు వస్తుంది దీని లోపల. ఈ గుజ్జు లోపల ఏం చేయాలంటే కొంచెం షుగర్ ఉన్న వాళ్ళైతేనేమో అట్లే వేసేసుకోవాలి, షుగర్ లేని వాళ్ళైతే కొంచెం చక్కెర కలుపుకొని కూడా వేసుకోవచ్చు. అయితే ఈ గుజ్జుని తిన్నంత మాత్రం ఏమవుతుందంటే 41 రోజుల లోపల మీకు షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ వచ్చేసి ఏమన్నా పుండ్లు ఉంటే మాత్రము దీన్ని ఇట్లే మట్ట అన్ని మేము ఇది చెమట తీయకుండా, మీకు తోలు తీయకుండా ముక్కలు కట్ చేసేసి మిక్సీలో వేయాలి. కొంచెం దీని లోపల ఆముదము, ఇంత పసుపు వేసేసి మిక్సీలో వేసేసి ముఖాల నొప్పులకు, మళ్ళీ కీళ్ళ నొప్పులకు, వీటన్నిటికీ వేసి కట్టినట్టయితే మీకు వారం రోజులలో కంట్రోల్ వచ్చేస్తుంది. దాన్ని కూడా కొంచెం నోట్లు వేసుకోవచ్చు, మీకు మింగవచ్చు. ఓకేనా? పడి గడుపున మీకు ఇవి చేసి చూసుకోండి, మంచిగా అనిపిస్తే నాకు ఫోన్ చేయండి. నేను ఎల్లవేళ మీ సేవలో ఉంటా. సాయి దత్తానందన్, మీ శ్రేయోభిలాషిని. మీరు నన్ను కలవాలంటే మాత్రము పొద్దున 10 గంటల నుంచి 5 గంటల వరకు ఆఫీసులో ఉంటాం. ఎక్కడనో లేదా ఆఫీసు ఈ ఎల్బీనగర్ బిఎన్రెడ్డి కాలనీ ఉన్నది, ఆ కాలనీలో ఉంటాం. మీరు ఎల్బీనగర్కి వచ్చేసి మాకు ఫోన్ చేస్తే అక్కడి నుంచి మీకు రూట్ మ్యాప్ కూడా పెడతాం, లేదా ఆటోలో వస్తే ఆటోలకు కూడా చెప్తాం. మీరు నన్ను కలవాలంటే
40 నిమిషాలు టైం ఇస్తా. మరి ఫీజు మాత్రం ఉంటుంది. మళ్ళీ వచ్చేసి ఈ గ్రంథం సకల శాస్త్ర గ్రంథం చెప్తున్నా కదా, గ్రంథం కావాలంటే మీకు వచ్చి కూడా తీసుకుపోవచ్చు. 5,000 ఉంటుంది. మీకు పోస్ట్ ద్వారా కూడా పంపాలంటే 1,500 ఎక్స్ట్రా అవుతాయి. 6,500 పోస్ట్ ద్వారా కూడా పంపిస్తాం. మీరు ఉపదేశం తీసుకోవాలంటే 11,000 రూపాయలు ఉంటుంది. మీకు గురుమాల మళ్ళీ వచ్చేసి తాటి గ్రంథాలు, మళ్ళీ వచ్చేసి జపమాలలు, ఒక 5 బీజాక్షర మంత్రాలు, 250 మూలికల పొడి, తాయితలాలు వేసేటందుకు కొన్ని తెల్ల గురిగింతలు, ఇంకా ఇవన్నీ భుజపత్రి ఇవన్నీ ఇస్తాం. ఒక కిట్టు మొత్తం బాక్స్లో పెట్టి ఇచ్చేస్తాం. మీరు కావాలనుకున్న వాళ్ళు ఉపదేశం తీసుకోండి. 10 మందికి మీరు కూడా సేవ చేస్తే నేను నా శిష్యుడు అని చెప్పుకుంటేందుకు నాకు గర్విస్తాను నేను. అయితే మీరు రావాలనుకుంటే ఫోన్ చేసి రండి. ఎల్లవేళలా మీ సాయి దత్తానం మీ సేవలో ఉంటాడు. జై గురుదత్త.